మూడు రోజుల వరకు ఆయన ఆకలి దాహాన్ని భరించేవారు, స్వాహాతో ఉండేవారు, ఉపవాసాలు చేసేవారు. ఆయనకి ఆకలి వేసినప్పుడు ఏం చేసేవారు తెలుసా? ఒక ఖర్జూరం తినేవారు, ఖర్జూరం. ఆ తర్వాత గ్లాస్ నీళ్లు తాగేవారు. ఆకలి బాధ ఇంకా సతాయించినట్లయితే ఒక రాయ తీసుకునేవారు, ఆయన కడుపు కట్టుకునేవారు. ఒక పెద్ద రాయ తీసుకుని ఆయన కడుపు కట్టుకునేవారు. ఎవరి కోసమైతే అల్లా ఆకాశాన్ని, ప్రపంచాన్ని, స్వర్గాన్ని, అల్లాహు అక్బర్ ప్రకృతిని సృష్టించాడు, ఆ మహాప్రవక్త వారు ఇలా చేసేవారు. సోదరులారా, ఈ దృశ్యాన్ని చూసి భూమి లోపల ఉన్న బంగారం యొక్క కొండలు సమాధానం చెప్పేది, ఓ మహాప్రవక్త వారు, మీరు ఆ రాయిని కట్టుకోవడం చూడలేకపోతున్నాం, మీ ఆకలి యొక్క బాధను చూడలేకపోతున్నాం, మమ్మల్ని అనుమతి ఇవ్వండి, మేము భూమిని చీల్చుకుంటూ మీ పాదాలు తినేది వచ్చేస్తాం. కానీ మహాప్రవక్త వారు ఏ నాడు కూడా ఆదేశం ఇవ్వలేదు, ఏ నాడు కూడా వారు కూడా ఈ విధంగానే ఆకలితో ఉన్నారు. సోదరులారా, హజ్రత్ ఫాతిమా జహ్రా రలియల్లాహు తఆలా అన్హా మహాప్రవక్త వారి కూతురు, ఇమామే హుసైన్ వారి తల్లి, ఆ గొప్ప మహిళ, స్వర్గంలో ఉన్న మహిళకు రాణి, అల్లాహు అక్బర్. ఆమె కూడా ఏం చేశారు? పేదరికాన్ని ఎంచుకున్నారు. కానీ ఏ నాడు కూడా తన భర్త అయిన హజ్రత్ అలీ వారితో అనలేదు, ఈ రోజు నేను ఆకలితో ఉన్నాను, వివాహమైన తర్వాత నేను సంతృప్తిగా లేదని ఏ నాడు కూడా భర్తతో పోట్లాడలేదు. కానీ ఈ రోజు ఇంట్లో ఉన్న నా అమ్మ చెల్లెలు నా మాటలు మీకు బాధ కలిగించలేదు, క్షమించండి. కానీ వాస్తవం చెప్పడం నా యొక్క కర్తవ్యం. ఒకవేళ మీ భర్త మీకు పండగ వచ్చిన సమయంలో కొత్త బట్టలు కొని ఇవ్వకపోతే భర్త పైన ఎన్ని మాటలు అంటారు, అల్లాహు అక్బర్, భర్తని దిగజారిన మాటలు అంటారు, నోరు ఉంది కదా అని మాట్లాడుకుంటూ పోతారు, భర్త వింటున్నాడు కదా అని చెప్పుకుంటూ పోతారు. ఇలా చేసినట్లయితే మీరు ఫాతిమా వారికి ముఖం చూపించగలరా? ఫాతిమా గారు ఎవరు? స్వర్గంలోకి వెళ్ళాలంటే మహిళలు ముందుగా ఆమె అనుమతి కావాలి. స్వర్గంలో ఉన్న మహిళలకు రాని ఫాతిమా గారి ముందు ఏ విధంగా నిలబడగలుగుతారు? సోదర మహాశివులారా, ఈ రోజు మీరు మీ కుటుంబాన్ని నడుచుకుంటూ తీసుకెళ్తున్నారు, మంచిగా చూసుకుంటున్నారు, కానీ మీ యొక్క కర్తవ్యం మీరు మర్చిపోతున్నారు. అదేమిటంటే మీరు సంపాదించి ఇంట్లో తీసుకొస్తున్నారు, కానీ ఏ నాడు కూడా బర్కత్ కోసం దువా చేయడం, ఏ నాడు కూడా బర్కత్ కోసం దువా చేయడం లేదు. బర్కత్ అంటే సమృద్ధి కోసం దువా చేయడం లేదు. సోదరులారా, ఏ నాడైతే మీరు సమృద్ధి కోసం దువా చేస్తారో, దువా చేసే ముందు నమాజ్ చేస్తారు, ఖచ్చితంగా మీ సంపాదన సమృద్ధి అవుతుంది. ఈరోజు చూడలేదండి, 2 లక్షలు సంపాదించే వాడు కూడా ఆనందంగా లేడు, ఐటీ కంపెనీలో జాబ్ చేసేవాడు కూడా ఆనందంగా లేడు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఆనందంగా లేరు. డబ్బు మాత్రం బాగానే వస్తుంది, కానీ ఆనందం, సంతోషం అన్ని మాయమైపోతున్నాయి. కారణం సంపాదన సమృద్ధి లేదు. ఆ సమృద్ధి మీరు దువా చేయాలి. డబ్బు ఉంటే సమృద్ధి ఉంటుందని కాదండి, దువా చేస్తే సమృద్ధి. సోదరులారా, ఆ సమృద్ధి కోసం మీరు దువా చేయండి, ఖచ్చితంగా మీ డబ్బుని అల్లాహ్ పెంచుతాడు, మీ ఇంట్లో అల్లాహ్ సంతోషాన్ని నింపుతాడు ఖచ్చితంగా. సోదరులారా, సోదర మహాశివులారా, హుజూర్ గౌసి ఆజం రలియల్లాహు తఆలా వారు ఎప్పుడైతే ప్రసంగం ఇచ్చేవారో, ఆయన ప్రసంగాలు వినడానికి ప్రజలు ఎంతమంది ఉండేవారు తెలుసా అండి? వందల్లో కాదండి, వేలల్లో కాదండి, 1,00,000 మంది వరకు ఉండేవారు. 80,000 నుండి 1,00,000 మంది వరకు ఆయన ప్రసంగం వినడానికి వచ్చేవారు. అలాగే ఈ రోజు నుంచి దాదాపుగా 1000 నుండి 1100 సంవత్సరాల క్రితం మైక్ ఉండేది కాదు, అయినా సరే ఆయన ప్రసంగం ఇచ్చేవారు. సోదరులారా, ముందు కూర్చున్న మనిషి ఎలా అయితే వినగలుగుతున్నాడో, చివరిలో కూర్చున్న మనిషి కూడా అలాగే వినగలుగుతాడు. ఆయన యొక్క గొప్పతనం ఇది. సోదరులారా, మైక్ సహాయం లేకుండా ప్రజలు ఆయన యొక్క ప్రసంగాన్ని వినగలుగుతున్నారు. సోదరులారా, సోదర మహాశివులారా, ఒకసారి ఏం జరిగిందంటే, ఆయన ప్రసంగం ఇస్తున్నారు. ప్రసంగం ఇచ్చే సమయంలో చెట్టు పై నుంచి ఒక పాము వాలి ఆయన యొక్క మెడ మీద పడేది. అలాగే మెడ నుంచి లోపలికి వెళ్ళిపోయింది. సోదరులారా, పాము పడినట్లయితే మనం ఏం చేస్తాం? వెంటనే అక్కడ నుంచి పరిగెత్తుతాం, పారిపోతాం, లేదంటే కర్ర తీసుకొచ్చి కొడతాం. సోదరులారా, గుర్తు పెట్టుకోండి, హజ్రత్ గౌసి ఆజం వారు ఏం చేశారో తెలుసా? ఆయన ప్రసంగాన్ని మాత్రం ఆపలేదు. పాము వచ్చినా సరే, ఆయన మెడకి చుట్టుకున్నా సరే, వస్త్రాలు లోపలికి వెళ్ళినా సరే, ఆయన ప్రసంగం మాత్రం ఆపలేదు. ముందు కూర్చున్న మనుషులకి బాగా కనబడుతుంది పాము వచ్చిందని,
భయపడలేదు. సోదర మహాశయులారా, కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక మనిషి నమాజు చేయడానికి మస్జిద్కి వచ్చాడు. అతడు 7 అడుగుల ఎత్తుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. అతడి యొక్క రంగు చాలా తెలుపుగా ఉంది, అలాగే కళ్ళు మాత్రం పిల్లి కళ్ళులాగా ఉన్నాయి. సోదరులారా, 7 అడుగుల ఎత్తుని గౌసి ఆజం వారు మొదటిసారి చూశారు. అందగాడు. ఆ తర్వాత అతడు వచ్చి గౌసి ఆజం వారికి సలాం చేస్తున్నాడు. అస్సలాము అలైకా యా గౌసి ఆజం. సలాం చేసిన తర్వాత అతడు అంటున్నాడు, నాకు ఒక తప్పైపోయిందండి అన్నాడు. ఏం చేశావు? ఎవరు నువ్వు? సోదరులారా, అతడు సమాధానం చెబుతున్నాడు, నేను మనిషి రూపంలో వచ్చిన ఒక జిన్. సోదరులారా, జిన్ అంటే అల్లాహ్ ఈ ప్రపంచంలో ముగ్గురిని సృష్టించాడు. ముగ్గురిని. మొదటిది మానవులు, మనం మట్టితో సృష్టించబడ్డాం. రెండవది దేవదూతలు, వారు తేజస్సుతో సృష్టించబడ్డారు. తేజస్సు అంటే అర్థమవుతుందండి, నూర్. వారు తేజస్సుతో అల్లాహ్ వారిని సృష్టించాడు. మూడవది జిన్ అంటే వారిని అల్లాహ్ అగ్నితో సృష్టించాడు. సోదరులారా, మనుషులు ఏ విధంగా అయితే చెడ్డవారు మంచివారు ఉంటారు, అలాగే జిన్లో కూడా చెడ్డవారు మంచివారు ఉంటారు. ఎలా అయితే మనలో వివాహాలు అవుతాయో, పిల్లలు పుడతారో, అలాగే వాళ్ళు కూడా వివాహాలు అవుతాయి, సంతానం వారి కూడా దక్కుతుంది. కానీ వారి సంతానం మనలాగా 2 3 కాదండి, వారి సంతానం 100లో ఉంటుంది. వారి సంతానం 100లో ఉంటుంది. మనలాగా వారి యొక్క ఆయుష్ 120 సంవత్సరాలు కాదు, వారి యొక్క ఆయుష్ వేలలో ఉంటుంది. 2000 సంవత్సరాలు, 4000 సంవత్సరాల వరకు వారి యొక్క ఆయుష్ ఉంటుంది. సోదరులారా, అలాగే అల్లాహ్ వారికి ఒక శక్తి ఇచ్చాడు. ఆ శక్తి ఏమిటంటే, వారు మనిషి రూపంలో రావచ్చు, పాము రూపంలో రావచ్చు, జంతు రూపంలో రావచ్చు. వారు ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారాన్ని వారు ధరించవచ్చు. అల్లాహ్ వారికి అటువంటి శక్తిని ప్రసాదించాడు. అతను సమాధానం చెబుతున్నాడు, ఓ గౌసి ఆజం వారు, నేను ముస్లింలు కాదు, నేను కల్మా చదివే విశ్వాసిని కాదు, కానీ నేను కొన్ని రోజుల క్రితం మిమ్మల్ని పరీక్షించాలని, మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలని ఒక పాము రూపంలో మీ దగ్గరికి వచ్చాను. మీరు ప్రసంగం ఇచ్చే సమయంలో మీ మీద వాడాను. సోదరులారా, ఆ జిన్ సమాధానం చెబుతున్నాడు, ఓ గౌసి ఆజం వారు, ఎప్పుడైతే మీరు ప్రసంగం ఇస్తున్నారు, ఆ యొక్క సమయంలో మీ మీద వాడినప్పుడు మీలో నాకు కదలిక కనబడలేదు. ఎప్పుడైతే నేను వేరే వారిగా వాడతానో, నన్ను చూసి వారు భయపడి పారిపోతారు. వేరే వారిగా వాడతానో, ఆ బలి కూడా నాతో భయపడి పారిపోతారు. కానీ మీ మీద వాడిన తర్వాత మీరు నాలో కదలిక కనబడలేదు, మీరు నాలో భయం కనబడలేదు. కానీ ఎప్పుడైతే మీ శరీరాన్ని చుట్టుకున్నారో, అయినా సరే మీరు నాకు భయం కనబడలేదు. ఎప్పుడైతే నేను దగ్గరికి వచ్చి మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎప్పుడైతే మిమ్మల్ని చూశాను, ఆ సమయంలో కూడా మీ కళ్ళలో నాకు భయం కలగలేదు, మీ కళ్ళలో నాకు ఎటువంటి భయం కలగలేదు. ఆ సమయంలో నేను నిర్ధారణకి వచ్చాను. అదేమిటంటే, మీరు ఖచ్చితంగా అల్లాహ్ యొక్క బలి, మీరు ప్రపంచంలో ఉన్న వేరే మనుషులాగా మోసగాను కాదని నేను భావించాను. మీరు ఒక పర్ఫెక్ట్ బలి, అలాగే బలి అందరికీ గురువని నేను కూడా అంగీకరిస్తున్నాను. నన్ను క్షమించి నన్ను కూడా ఇస్లాంలోకి వచ్చి అనుమతిని ప్రసాదించండి. ఆ తర్వాత ఆ జిన్ కూడా కల్మా చదివాడు, ఇస్లాంను స్వీకరించాడు. మనం ఏం భావిస్తాం? మనుష్యుల్లోనే ఆయన యొక్క శిష్యులు ఉంటారా? కాదు కాదు, మనుష్యుల్లోనే కాదు, ఆయన యొక్క శిష్యులు జిన్నాత్లో కూడా ఉన్నారు. ఆయన యొక్క శిష్యులు జిన్నాత్లో కూడా ఉన్నారు. సోదరులారా, ఇది గౌసి ఆజం వారి యొక్క పవర్. సోదరులారా, ఎవరితో కూడా వారు భయపడరండి. వారు